ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క కార్యములను బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి మీరు సంతోషించేవారుగా ఉంటున్నారా? రండి, దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మనుషులు తమను చూసి పొగడాలనే ఉద్దేశంతో అందరూ చూస్తుండగా ధర్మకార్యాలు చేసేవారికి ఏ యొక్క ఆశీర్వాదం కానీ ఏ యొక్క దీవెన కానీ కలగబోదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. వారు కోరిన ప్రతిఫలము వారికి వచ్చేసింది కాబట్టి రెండోసారి ప్రతిఫలం కావాలని వారు ఏమాత్రం కూడా ఎదురు చూసే అవకాశము లేదు. మనం చేసే ధర్మాన్ని రహస్యంగా దేవుని ఎదుట మనము కనబరచాలి. అవును, ఎంత రహస్యంగా అంటే అది మన జ్ఞాపకాల నుండి చెరిపివేయడం ద్వారా మనకు కూడా తెలియనంత రహస్యంగా మనము మన ధర్మకార్యాలు చేయాలి. ప్రభువు కోరుతున్నది మనము చేసేటువంటి కార్యాలు మనుషులను సంతోషపెట్టుటకు కానే కాదు. హల్లెలూయా. మనుషులకు కనబడవలనని కానే కాదు. మనం తరచుగా భోజనం చేస్తూ తర్వాత ఆ విషయాన్ని ఎలా మర్చిపోతామో అలాగే మనం తరచుగా మనం చేసేటువంటి మంచి కార్యాలు ఏవి కూడా మనము గుర్తుపెట్టుకోకుండా వాటిని ప్రభువునకు అప్పగించి మరచిపోవాలి. ఎవరెవరికి ఏ ఏ విధాలుగా సహాయపడ్డామో, ఏమేమి ఇచ్చామో, ఏమేమి చేశామో అన్న విషయాలు కూడా ఎక్కడ కూడా బహిరంగంగా మనము నమోదు చేసుకోవద్దు. ఈ లోక నాయకులు, ఈ లోకంలోని అధికారులు, ఈ లోకాన్ని వెంబడించేటువంటి వారు వారు ఆ యొక్క బహిరంగముగా కార్యాలు చేస్తారు. మనం దాన ధర్మాలు చేస్తూ నేను ఎంత ఉదారంగా ఇస్తున్నాను అని మనసులో వారు తలంచుకుంటారు, పబ్లిసిటీ చేసుకుంటారు. అయితే దేవుని బిడ్డలము, మన యొక్క తండ్రి యొక్క అధీనంలో మనము ఉండవలసినటువంటి వారం. హల్లెలూయా. అయితే మనకు మనమే ప్రతిఫలం ఇచ్చుకున్నట్లు ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల నుంచి మనము దూరంగా పరిగెత్తాలి. మనం సహాయం చేసిన తర్వాత మిగతా విషయాన్ని దేవునికి విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన వాటన్నిటినీ తప్పకుండా చూసి నమోదు చేసుకొని తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆ విషయంలో ఆయన ఎప్పుడూ తప్పిపోడు. సహాయము చేయడము అలుపెరగకుండా చేస్తూ దానిని రహస్యంగా ఉంచేవారు ధన్యులు. తనకు తెలియకుండానే చూపించిన ప్రేమలో ఆ వ్యక్తికి గొప్ప సంతోషం దొరుకుతుంది. నెమ్మదిగా రాజులు చేసే గొప్ప విందు భోజనం కంటే ఏ ఆర్భాటం లేకుండా తినే రొట్టె ముక్క మధురంగా ఉంటుంది. విలాసవంతమైనటువంటి జీవితం కోసము అనేక మంది ఆరాటపడుతూ ఉంటున్నారు. లేని విషయాలు ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. చేయరాని పనులు చేసామన్నట్టుగా వారేం చేస్తూ ఉంటున్నారంటే రహస్యంగా అనేకమైనటువంటి లోక సంబంధమైన కార్యాలు జరిగిస్తూ ఉంటున్నారు. నా ప్రాణానికి మధురమైన విందును నా రహస్య దాతృత్వంలోనే సంపాదించుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాను అని చెప్పేవారు కనబడటం లేదు. ఈ రోజున దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తా తామేదో గొప్ప కార్యాలు చేస్తామున్నాము అని చెప్పి మోసపోతున్న వారు ఉన్నారు. దేవునికి కోపాన్ని పుట్టిస్తూ ఉంటున్నారు. అసహ్యమైన కార్యాలు దేవుని మందిరములో అనేకమైనటువంటి దుష్ట కార్యాలు చేస్తూ మేము మంచి చేశాము, గొప్ప చేశామని చెప్పేసి ఏమాత్రం సిగ్గుపడకుండా దేవుని కోపానికి వారు దాసోహమవుతూ ఉంటున్నారు. దేవుడు తప్పనిసరిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడు. ఈ కార్యాన్ని ఆయన స్వంత విధానంలోనూ తగిన సమయంలోనూ జరిగిస్తాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం అతి శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఎప్పుడంటే వారు మనుషుల యొక్క మెప్పు కోరుకోకుండా దేవునిని మహిమపరుస్తూ ఉంటే, దేవుని యొక్క మెప్పును కోరుతూ ఉంటే, ఈ వాగ్దానం ఎంత వాస్తవమైనదంటే అది పూర్తిగా
నిత్యత్వంలోనే ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి భయపడేటువంటి తరము ఈ రోజున ప్రభువునకు కావాలి. దేవునిని ప్రేమించేవారు కావాలి. మనుషుల ఎదుట కనబరుచుకునేటువంటి వేషధారులు ప్రభువునకు అసహ్యము. ప్రార్థన. శక్తి కలిగిన మహిమ కలిగిన మా ప్రభువా, నిన్ను మహిమపరిచేటువంటి తగ్గింపు జీవితం మాకు దయచేయి. లోకములో నిన్ను మహిమపరిచేటువంటి విశ్వాసము మాకు దయచేయి. నాయన, లోకాన్ని వెంబడించకుండా, లోకములో మనుషులను మేము నాయన ప్రభు నన్ను వెంబడించకుండా సత్య మార్గమైన నిన్ను మాత్రమే వెంబడించేటువంటి కృపా వాత్సల్యత మాకు నిత్యము కూడా కనిపించమని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.